ఆకాను దాచినట్టు, పాపపు సొమ్ముని ఆకాను దాచినట్లు దేవుని దగ్గర విరోధమైన కార్యాలని, చేసిన క్రియలని ఏమైనా దాస్తున్నావేమో. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఈరోజు మా బిడ్డలు మారట్లేదయ్యా, మా భర్తలు మారట్లేదయ్యా, రక్షణ లేదయ్యా, మా కుటుంబానికి ఎంతో వేదనలో మేము ఉన్నాం, మేము మొరపెడుతున్నామంటే అమాసై తన యొక్క వేదనని ఏది దాచుకోకుండా పరిపూర్ణంగా వివరించాడు. అందుకని దేవుని ఆత్మ ఒక మార్గాన్ని చూపించింది. ఈరోజు కొన్ని సమస్యలు మనకి తీరట్లేదు, మన కుటుంబానికి రక్షణ లేదు అంటే మనం ఏమైనా దేవునికి విరోధమైన క్రియలు మన లోపల దాచుకుంటున్నావేమో. వాటిని వదిలిపెట్టి దేవునికి లోబడితే ఈరోజునే ప్రభు యొక్క ఆత్మ మీకు మార్గాన్ని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ జనాంగమా, ఆ యథార్థమైన ఆ యొక్క సంఘటనలో ఏం చేసిందామే? దైవజనులు ఏమైనా అడుగుతారేమో డబ్బు అనేసి బైబిల్ వాటికే చెప్పింది. బైబిల్లో ఉన్న చెక్ సంగతి చెప్పలేదు. ప్రభు యొక్క ఆత్మ ఏమైనా మార్గాన్ని చూపించింది అక్కడ? లేదు. బహుశా దొరికి లేదంట అప్పటికి. ఆ స్టోరీ నేను చదివినప్పుడు ఇప్పుడు కూడా దొరికే ఉండకపోవచ్చు. అదే ప్రాముఖ్యంగా మొత్తం వివరించి ప్రభువా ఇది సంగతి అనేసి చెప్తే ఎలా ఉండేది? దైవ సేవకులు ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తన యొక్క వేదన మొత్తము, హృదయములో వేదన నిండిన వాడై అమాసై ఎంతగానో ఏడ్చాడంట. అప్పుడు ప్రభు ఆత్మ వచ్చి శుభవచనాలు అక్కడ పలికారు. ప్రభు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. అది ఎంత పెద్ద ఆశీర్వాదం మీకు తెలుసా? ఒక చిన్న మాటలో మనము ముగిస్తాం, చదువుకుంటాం. సమాధానము కలుగునుగాక అంటే సమాధానము లేని వారిని అడగండి. ఇట్లాంటి ఆశీర్వాద వచనాలు ఏం లేదులేండి అనుకుంటున్నాం మనము. ఇలాంటి వాటిని సమాధానం లేని వారిని అడగండి. కుటుంబాలలో ప్రశాంతంగా కుటుంబం అంతా కలిసి భోజనం లేని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళని అడగండి. ఆహారము కుటుంబం అంతా ప్రశాంతంగా ఒక టేబుల్ మీద కూర్చొని తినలేక ఉంటాయి కదా సమాధానం లేని పరిస్థితులు. ప్లేట్లు కూడా ఇసిరేసి కొట్టుకుంటారు. కొడితే గోడకెళ్ళి మెతుకులు తగులుతూ ఉంటాయి. ఆ కుటుంబాల్లోకి వెళ్ళి అడగండి. సమాధానము కలుగునుగాక అనేసి దేవుని యొక్క ఆత్మ అక్కడ శుభవచనంలాగా ప్రభు మాట్లాడుతున్నాడండి. దైవ జనాంగమా, మన కుటుంబాలలో సమాధానము ఉండాలి అంటే వేదనతో కూడిన హృదయాన్ని ఏమీ దాచుకోకుండా దేవుని దగ్గర కుమ్మరించాలి. అప్పుడే ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయములో విరిగి నలిగిన హృదయాలతో మీరున్నారా? ఒకసారి ఈ అమాసై జీవితాన్ని పరిశీలన చేయండి. 30 మంది మీదే అధికారి. దైవ జనాంగమ, ఎంతో నమ్మకంగా ఉన్నాడండి ఇతను. ఎంతో నమ్మకంగా, ఎంతో దేవుని యందలి ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ఏ రీతిగా ఉందంటే, ఇక్కడ అమాసై తన సొంత తెలివితేటల్లో మాట్లాడలేదు. అక్కడ సొంత తెలివితేటలతో మాట్లాడలేదు. ఆత్మ ఆయన మీదకి రాగా ఆయన మాట్లాడాడు. దేవుని పనిలో మనము విజయం సాధించాలి అంటే దేవుని ఆత్మ నడిపింపు అవసరం.